హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రస్తుతం పురాతనమైన ఆలయాల్ని సందర్శనలో భాగంగా ఈ రోజున మనం కాకినాడ జిల్లా పిఠాపురం దగ్గర శ్రీ పాదగయ క్షేత్రం వద్ద ఉన్నాం. ఇక్కడ దత్తాత్రేయులు అలాగే శక్తిపీఠంగా పేరుగాంచిన ఆలయం ఇది. ఈ ఆలయానికి ప్రాశస్త్యత ఏంటి, స్థల పురాణం ఏం చెబుతుంది, ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తే విశిష్టత ఉంటుందని చెప్పేసి చెబుతున్నారు అందరూ. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, రండి. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి దేవాలయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు ఇక్కడ కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీపాదవల్లభుడు. యువ గారు, విశ్వనాథరాజు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఇవాళ మహాలయ పక్షాలు చాలా రద్దీగా ఉంది, అయినా సరే భక్తులందరికీ కూడా మేము మాట్లాడడం, చాలా ఏర్పాట్లన్నీ కూడా బాగానే చేశారు. ఎట్లా చూస్తారు అసలు ఈ క్షేత్రం యొక్క ముఖ్య ఉద్దేశం? ఓం నమ శివాయ. ఈ పాదగయ క్షేత్రాన్ని చాలా విశేషాలతో సంతరించుకున్న క్షేత్రం. ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి స్వయంభు, రాజరాజేశ్వరి అమ్మవారు కూడా స్వయంభు, దత్తాత్రేయుడు శిలారూపంలో స్వయంభుగా వెలిసిన క్షేత్రం ఈ ప్రపంచంలోనే ఈ క్షేత్రం పిఠాపురం. అలాగే గయాసురుడి పాదాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠింపబడిన క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రానికి చాలా విశిష్టత ప్రాముఖ్యత ఉంది. అలాగే ఈ క్షేత్రంలో మహాలయ పక్షాల్లో పితృదేవతలకు ఎవరైతే వాళ్ళ కుటుంబీకులు చనిపోయారో వాళ్ళకి ఇక్కడ పిండ ప్రదానం చేసినట్లయితే మోక్షం వారికి, పిండ ప్రదానం చేసిన వారికి కూడా కలుగుతుందనే ఉద్దేశంతో ఈ పిండ ప్రదానాల కోసం ఇక్కడికి బాగా విశేష సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ ఉభయ రాష్ట్రాల నుంచి కూడా కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా హిందీగా చేసుకోవటం అవకాశం లేని వారు పరోక్ష సేవ ద్వారా దేవస్థానానికి ఆ రుసుము చెల్లించినట్లయితే మేమే ఆ వ్యక్తి పేరు మీద ఒక వ్యక్తిని నియమించి కర్త కర్మ కూడా మేమే చేసి ఆ పిండ ప్రదానాలన్నీ కూడా ఆ నదిలో కలపడం జరుగుతుంది. ఆ పవిత్రమైన నదిలో పిండాలు కనుక మనం సమర్పించినట్లయితే దేవతలకు మోక్షం కలుగుతుందని ఉద్దేశంతో, నమ్మకంతో భక్తులందరూ ఈ క్షేత్రానికి ఇచ్చేసి ఉన్నారు. ఇప్పుడు వరకు సుమారు 2500 మంది వరకు పిండ ప్రదానాలు చేస్తున్నారు. ఇంకా చాలామంది విశేషంగా భక్తులు ఆలయంలో ఉన్నారు. ఈ సందర్భంగా 15 నుంచి 20,000 మంది భక్తులు ఆలయానికి ఈరోజు వేయించేస్తారనే ఉద్దేశంతో అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ చేసాం. పొద్దుటి నుంచి కూడా పరిశుభ్రమైన మంచినీరు, ఉచిత ప్రసాదాలు, అలాగే ఉచిత అన్నదానం కూడా భక్తులకు అందుబాటులో ఉంచాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా వారు కూడా తీసుకెళ్ళడానికి అవసరమైన ప్రసాదాన్ని కూడా కొనుక్కోవడానికి వారికి అందుబాటులో ఉంచడం జరిగింది. ఇంత ప్రాశస్త్యత రావడానికి అది శ్రీపాదవల్లభుడు ఇక్కడ స్వయంగా ఇచ్చేశారు కదా, మీరు ఇక్కడ పనిచేస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా అదృష్టం అండి. ఈ శాఖలో ఉద్యోగం అంటేనే చాలా అదృష్టం. మేము ఎక్కడికి వెళ్ళినా ఈ గుడికే వెళ్తాం. కానీ ఈ క్షేత్రానికి ఎన్ని మహిమలు ఉన్నాయని నేను ఇక్కడ ఛార్జ్ తీసుకునేదాకా, మా ప్రధాన అర్చకులు, వేద పండితులు చెప్పేదాకా తెలీదు. ఇటువంటి క్షేత్రానికి నేను కార్యనిర్వహణాధికారిగా రావటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇందుకు అవకాశం కల్పించిన మా శాఖ ఉన్నతాధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కాకినాడ జిల్లాకు చెందినటువంటి శ్రీపాద వల్లభుడు, శ్రీపాద దత్తాత్రేయ స్వామిగా స్వయంభూగా ఉన్నారు. ఇక్కడ ఆయన స్థల పురాణం ఏం చెబుతుందో అర్చకులను అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి, ఇక్కడ స్థల పురాణం. నా పేరు శ్యామసుందర శర్మ. పాదయ శివాలయం అంటే పాదయ క్షేత్రం అంటారు. ఈ రోజున మాలయ పక్షాల్లో అమావాస్య దినము చాలా విశేషమైనటువంటి జనం కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ వల్లభుడిగా పుట్టిన క్షేత్రము. ఆయన స్వయంభూ దత్తాత్రేయుడు, అక్కడే వల్లభుడిగా పుట్టిన క్షేత్రము. చాలా విశేషమైన స్థలము. అంటే దత్తాత్రేయ స్వామి వారు సుమతి అప్పలరాజు శర్మ అనే దంపతులకి 13వ శతాబ్దంలో వాళ్ళకి కలలో కనిపించాడు దత్తాత్రేయ స్వామి వారు. నేను మీకు పుత్రుడిగా జన్మిస్తాను అని అభయం ఇచ్చాడు. ఆ తర్వాత కలలోనే అంతర్ధానం అయ్యాడు. వల్లభుడనే పేరు పెట్టమని అంతర్ధానం అయ్యారు. ఆయన రోజు కాలకృత్యాలు నిర్వహించుకుంటూ సుమతి అప్పలరాజు శర్మ అనే దంపతులు ఇక్కడ మేడి చెట్టు కింద, అంటే ఔదంబర వృక్షం కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి వారు రోజులాగే ఈ యొక్క శక్తిపీఠానికి, ఈశ్వరుడికి శక్తిపీఠానికి, అలాగే స్వయంభూలంగా ఉన్నటువంటి కుక్కుటేశ్వర స్వామికి దర్శనం చేసుకుని పూజా కార్యక్రమం చేసుకుని వచ్చేటప్పటికల్లా
కళలో ఏదైతే మూర్తి అయితే ప్రత్యక్షమై ఉందో, అంటే ఏదైతే కళలో కనిపించారో, అంటే 3 ముఖాలతోటి 4 చేతులతోటి ఆయన కళలోనే ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. ఆయనే స్వయంభూగా వెలిశాడు మొన్నారు. ఆ స్వామి వెలిసిన తర్వాత సంవత్సరానికి ఆవిడ గర్భం దాల్చింది, ఒక పిల్లాన్ని కన్నది. అప్పటికి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, మోగవారు గుడ్డివారు. ఆ బాధతో వాళ్ళు చాలా తపస్సు చేస్తూ ఉంటే, కఠినమైన తపస్సు అంటే బ్రహ్మచర్యము, వివాహము, తర్వాత వానప్రస్థము, తర్వాత సన్యాసము, 4 దీక్షల్లో వానప్రస్థం అనే దీక్ష. అంటే ఏదైనా మేడు చెట్టు, ఏదైనా ఒక చెట్టు ఎన్నుకుని దాని కింద కూర్చుని తపస్సు చేస్తూ దాని యొక్క పండు కానీ ఆకు కానీ తిని మాత్రమే ఉండాలి తప్ప వేరేగా ఏమీ వండుకోకుండా బ్రహ్మచర్యంతో పాటించేటువంటి చాలా కఠినమైన తపస్సు చేస్తున్నటువంటి ఆ దంపతులకి కళలో కనిపించిన మూర్తే ప్రత్యక్షంగా ఉన్నాడు, స్వయంభూగా వెలిచాడు. ఆయనే ఆ దత్తాత్రేయ స్వామి వారు. 3 ముఖాలతోటి 4 చేతులతోటి స్వయం వ్యక్తమై ఉన్నారు స్వయంభూ దత్తాత్రేయ స్వామి. అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి నిర్గుణ పాదుకలు, అది ఆ పాదకుల దగ్గరే వల్లబుడి పుట్టిన క్షేత్రము. ఇట్లాంటి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిందిగా కోరుతాము. ఇవాళ వేల మంది వరకు వచ్చి స్వామివారి యొక్క స్థలంలో, అంటే పాదగయా క్షేత్రంలో, గయాసుడు అనేటువంటి రాక్షసుడి యొక్క పాదాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాదగయా క్షేత్రమైంది. దీన్ని దక్షిణ కాశీగా పిలువబడుతోంది. ఈ దక్షిణ కాశీగా పిలువబడేటువంటి ఈ క్షేత్రంలో ఇవాళ మాలయ పక్షాలకు సంబంధించినటువంటి పర్వదినము, అమావాస్య, చాలా ఎక్కువగా పిండ ప్రదానాలు జరుగుతాయి. ముక్తి స్థానం అంటే పెద్దలకి కానీ, పితృదేవతలు కానీ, మాతృదేవతలు కానీ పిండస్థానం అంటే పిండం యొక్క వదిలేటువంటి స్థలము, అంటే పితృదేవతలకి పిండ ప్రదానం చేసే స్థలము. ఇక్కడ పితృదేవతలకి ముక్తి కలిగేస్తాము. ఇలాంటి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుని ముక్తి పొందాలని స్వామివారు స్వయంభూ కుక్కుడేశ్వర స్వామిగా వెలిసినటువంటి ఈశ్వరుడు కుక్కుడేశ్వర స్వామిని దర్శనం చేసుకోమని, అలాగే అష్టాదశ పీఠాల్లో పురుహూతిగాదేవి అంటే దక్షయజ్ఞం కథ మీ అందరికీ తెలుసున్నది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినటువంటి యజ్ఞగుండంలోకి అమ్మవారు శచీదేవి దూకు వేసినటువంటి శరీర భాగాన్ని విష్ణుమూర్తి వారి ఖండన చేసినటువంటి భాగాల్లో 18 భాగాల్లో ఒక భాగము పృష్ఠ భాగము అంటే పిరుదులు, సీటు అనగా ఇంగ్లీష్లో సీటు అంటారు. పిరుదులు అనే భాగములు అంటే పీఠ భాగం అనేటువంటి భాగం ఇక్కడ ఉంది కాబట్టి ఈ స్థలానికి, అంటే ఈ ఊరికి, ఈ గ్రామానికి పీఠికాపురం అనేవారు. మొట్టమొదట పీఠికాపురం, పిష్టపురం, పిత్తాపురం పీఠాపురంగా మారింది. అలాగే పురూరవుడు పురంధరుడు ఇంద్రుడి ద్వారా పూజింపబడింది కాబట్టి పురుహూతిగా అయింది. అట్లాంటి స్థలం కాబట్టి ఈ పురుహూతి యొక్క ప్రతి ఒక్కరు పురుహూతిగా అమ్మవారిని అష్టాదశ పీఠాల్లో 10వ పీఠం ఉన్నటువంటి పురుహూతిగా అంటే 18 భాగాల్లో 10వ భాగం ఉన్నటువంటి అమ్మవారిని ప్రతి ఒక్కరూ చూసి తరించవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే దత్తాత్రేయ స్వామి వారు స్వయం వ్యక్తమైనటువంటి స్వయంభూమూర్తి వల్లబుడిన క్షేత్రము, పాదగయా క్షేత్రము, దీన్ని దక్షిణ కాశీగా పిలువబడుతున్నది. ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్వస్తి. పిఠాపురం పాదగయ ఆ క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఎలాగైతే ఆ పిండ ప్రదానాల కార్యక్రమం అనేది చాలా వశిష్టంగా వైభవంగా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చేసుకున్నటువంటి ఆ పిండ ప్రదానంలో చాలా ప్రత్యేకత ఉందంటారు. మరి స్వామి ఏం చెప్తారు? స్వామి చెప్పండి, ఇక్కడ పిండ ప్రదానం చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు జరుగుతాయి? ఇక్కడే ఎందుకు ఇంత భారీ ఎత్తున ఇంత పిండ ప్రదానాలు ఎందుకు జరుగుతాయి? శ్రీ గురుభ్యో నమః. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కాకినాడ జిల్లాలో పిఠాపురం గ్రామంలో పాదగయా క్షేత్రం అనేటువంటి విశేషమైనటువంటి క్షేత్రం కలదు. యావత్ భారతదేశంలో 3 గయలు కలిగి ఉన్నవి. కాశీలో శిరోగయ, మరియు ఒరిస్సాలో నాభిగయ, పాదములుండు క్షేత్రము కాబట్టి పాదగయా క్షేత్రం అనేటువంటి విశేషమైనటువంటి ప్రాంతం ఈ యొక్క ప్రాంతము. ఈ దేవాలయంలో పూర్వకాలం నుండి పితృ కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ పితృ కార్యక్రమాలు ఎందుకు జరుగుతూ ఉంటాయి అనగా, దేవాలయంలో పూర్వ ప్రసిద్ధి కలిగినటువంటి పురాణం ఉన్నప్పటికీ ఈ దేవాలయంలో పితృదేవతలు తమ యొక్క పిల్లలకు, మనవలకు అనేటువంటి వారికందరికీ కూడా ఆశీర్వచనం ఇవ్వడానికి పితృమహాలయ అనేటువంటి మహాలయం అనేటువంటి అమావాస్య నాడు పితృదేవతలు వాయు రూపంలో వారి యొక్క పిల్లల ద్వారాగా పిండ ప్రదాన రూపంలో వారి యొక్క ఆవిర్భాగాల్ని పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వాయు రూపంలో వచ్చినటువంటి పితృదేవతలకి మరియు అశ్వినీ దేవతలకు సంతుష్టి కలగడం కోసమని పిల్లలందరూ తమ యొక్క శక్తి కొలది పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. పూర్వకాలంలో మహాముని భీష్ముడు ధర్మరాజుకు కూడా పితృదేవతకి పిండ ప్రదానం పెట్టమని మనకు శాస్త్రం చెబుతోంది. ఏదైనప్పటికీ పితృదేవతలు సంవత్సరంలో మహాలయ పక్షము అనగా 15 రోజులు మన ద్వారాగా వారికి పిండ ప్రదానం కోసం ఆశిస్తూ ఉంటారు. సంవత్సరంలో చనిపోయిన తిథి నాడు కానీ పెద్దల పండగ అనగా పెద్ద పండగ అయిపోయినది, ఆ విధంగా
పితృదేవతలు విశేషమైనటువంటి రోజులు. భీష్ముడి యొక్క విధానం రూపంలోనూ కర్ణుడు కూడా తన మరణానంతరం స్వర్గలోకానికి వెళుతూ అనేక దానములు చేసినటువంటి ఆయన కూడా పితృదేవతల వల్ల సంతుష్టి కాలేక ప్రతి వస్తువుని ముట్టుకోవడం వల్ల బంగారం అయిపోయడం వల్ల సూర్యుణ్ణి తన పితృదేవత అయినటువంటి వంశంలో మూలకారకుడైనటువంటి సూర్యుని ప్రార్థించడం వల్ల మహాలయ పక్షంలో పితృదేవతల కోసమని పిండ ప్రదానం చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పేసి శాస్త్ర సమ్మతంగా మనకి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా త్రిగయ్యలలో ఈ పాదగయా క్షేత్రము ఒక గయాక్షేత్రం అవడం వల్ల పాదములుండు క్షేత్రం వల్ల ఇక్కడ పితృదేవతలకు విశేషంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ప్రతి సంవత్సరమును. ఆ విధంగా దేవస్థానం వారు సౌకర్యాలన్నీ కలిగించి ఉన్నారు. మరియు ఈ గయాక్షేత్రంలోనే దత్తాత్రేయ స్వామి వారి యొక్క పితృదేవతల కోసం కూడా పిండ ప్రదానం చేసినటువంటి రోజు కూడా ఈ మహాలయ అమావాస్య నాడే చెప్పబడుతున్నది. ఆ విధంగా దత్తాత్రేయ స్వామి వారు మాధ్యానిక సమయంలో అపరాహ్న వేళ ఈ దేవాలయంలో వచ్చి భిక్ష స్వీకరించి తమ పితృదేవతలకు కూడా సంతుష్టి చేస్తారని పురాణ ప్రవచనము మరియు పురాణ గాథ ఉన్నది. అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపంలో శ్రీపాద శ్రీవల్లభుడు అనేటువంటి పేరు చేత పిఠాపుర గ్రామంలో జన్మించినట్టుగాను, పితృదేవతలను సంతుష్టి చేసినట్టుగాను, పితృదేవతల రీత్యా భిక్ష స్వీకరించినట్టుగాను మనకి చరిత్ర చెబుతున్నది. ఆ విధంగా గయాక్షేత్రాలలో పాదగయాక్షేత్రంలో మనం ఏ కార్యక్రమం చేయాలన్నా మనకి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ బుద్ధి రూపంలో ఉన్న మన జన్మతః బుద్ధి రూపంలో అనగా నాభిరించి జన్మించినప్పటికీ కార్యక్రమాలన్నీ కూడా పితృదేవతలైన పాదములు ఎందే మనం సేవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ క్షేత్రంలో పిండ ప్రదాన కార్యక్రమం విశేషంగా జరుగుతూ ఉంటుంది. మహాలయ పక్షంలో ఎక్కువగా పిండ ప్రదానానికి పితృదేవుల సంతుష్టి కోసమనే ఎక్కువ దూరాల నుంచి కూడా ఇక్కడ వచ్చి పిండ ప్రదానం అనేది జరుగుతుంది. హరి ఓం. పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుడేశ్వర స్వామి దేవస్థానం, శ్రీదత్త ప్రసన్న శర్మ. చూసారుగా శ్రీపాద క్షేత్రం. శ్రీపాద క్షేత్రంలో విశిష్టతలు ఏమిటి, ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి మహాలయ పక్షాల్లో అమావాస్య సందర్భంగా చివరి రోజుగా విశిష్టమైనటువంటి పిండ ప్రదాన కార్యక్రమాలు ఎంతోమంది భక్తులు ఇక్కడ తీర్చుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆ పితృదేవతలందరూ కూడా శాంతింప చేయాలని చెప్పేసి ఇదంతా కూడా చేస్తున్నారని తెలుస్తుంది. పూర్తిగా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా దేవస్థాన ఆలయాలు అధికారులు కూడా తీసుకున్నారు. ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి శక్తిపీఠం కూడా ఉండడం కనుక ఇక్కడ ఇంత ప్రాధాన్యత ఈ క్షేత్రానికి, పాదగయ క్షేత్రానికి వచ్చింది. ఈ పిఠాపురం పాదగయ క్షేత్రం చూసారుగా. ఇదంతా కూడా మీరు కూడా ఈ ఏరియా వచ్చినప్పుడు ఖచ్చితంగా పిఠాపురంలో ఉన్నటువంటి పాదగయ క్షేత్రాన్ని దర్శించండి. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో మోహన్, ఐ డ్రీమ్స్, పిఠాపురం పాదగయ క్షేత్రం నుంచి.